ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ అందరికీ టార్గెట్ అయిపోయారా? ఆయన తీరు మీద అటు పార్టీలో ఇటు ప్రభుత్వ పెద్దల్లో పూర్తి సంతృప్తి కనిపించడం లేదా? ఇలాంటి అనుమానాలే బలపడుతున్నాయి. వరుసగా తొలుత ఆంధ్రజ్యోతి అనగాని మీద ఎక్కుపెట్టింది. 2-3 రోజుల పాటు వరుసగా కథనాలు ఇచ్చింది. అనగాని సత్యప్రసాద్ తీరుని తీవ్రంగా దుయ్యబట్టింది. ఆయన దాదాపుగా హైదరాబాద్కే పరిమితం అవుతూ విలాసాలతో గడుపుతూ ఎక్కువ ఆట విడిపి వ్యవహారాలకే ప్రాధాన్యత ఇస్తూ తన శాఖ వ్యవహారాల్ని విస్మరించేశారు అని విమర్శించింది. అది గడిచిన కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు ఈనాడు అందుకుంది. ఈనాడులో కూడా తాజాగా అనగాని సత్యప్రసాద్ సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ వ్యవహారాల్ని తీవ్రంగా తప్పుపట్టింది. రెవెన్యూ శాఖలో సమస్యలు పేరుకుపోతున్నాయని, ప్రభుత్వం బదనామైపోతుందని ఈనాడు ఆందోళన వ్యక్తం చేసింది. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తన వ్యక్తిగత విలాసాలకు ప్రాధాన్యత ఇస్తూ శాఖాపరమైనటువంటి వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం లేదు అంటూ విమర్శించింది. తద్వారా అనగాని సత్యప్రసాద్ మీద తొలుత ఆంధ్రజ్యోతి, ఇప్పుడు ఈనాడు కూడా గురిపెట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అనగానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పలు కామెంట్లు చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే అనగాని సత్యప్రసాద్కి పొగబెట్టే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తుంది. కానీ అనగాని సత్యప్రసాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు. నారా లోకేష్ కారణంగానే అనగాని సత్యప్రసాద్కి కీలకమైన శాఖ దక్కినట్టుగా అంతా భావిస్తూ ఉంటారు. ఇప్పటికీ నారా లోకేష్తో అనగాని సత్యప్రసాద్ సాన్నిహిత్యం కొనసాగుతుంది. అనేక సందర్భాల్లో బహిరంగంగా ఇద్దరు ఎక్కడ కలిసినా అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వైనం అందుకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ మీద చర్యలు తీసుకోవడం అంత సులువైనటువంటి వ్యవహారం కాదు. అయినప్పటికీ అనగాని సత్యప్రసాద్ తన శాఖాపరమైనటువంటి వ్యవహారాల్లో మరింత శ్రద్ధ పెట్టాలనేటువంటి రీతిలో చాలామంది ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. వీకెండ్స్లో ఆయన హైదరాబాదుకి వెళ్ళి అక్కడే తనకి ఇష్టమైనటువంటి వ్యాపకాల్లో మునిగి తేలుతూ శాఖాపరమైనటువంటి సమస్యల్ని ఆయన పెద్దగా ఖాతరు చేయడం లేదు అనేటువంటి విమర్శను ఆయా తెలుగుదేశం అనుకూల మీడియా సంస్థలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కొందరు పార్టీ నాయకులు కూడా ఎత్తి చూపుతున్నటువంటి తరుణంలో దాన్ని అనగాని ఏమన్నా చరి చేసుకుంటారా, లేకుంటే లోకేష్ ఆశీస్సులు ఉన్నంతకాలం తనకు తిరుగులేదని ధీమాగా సాగిపోతారా అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం క్యాబినెట్ వ్యవహారాల్లో అన్నింటా లోకేష్ పాత్ర నడుస్తున్నటువంటి తరుణంలో చివరికి రెవెన్యూ వ్యవహారాల పరంగా కూడా లోకేష్దే పైచేయి అనేటువంటి వాదన కూడా మరొక వైపు ఉంది. లోకేష్ అన్ని వ్యవహారాలు చక్కదిద్దుతున్నటువంటి తరుణంలో అటు కీలకమైనటువంటి మంత్రులు ఎవరు అనగానితో సహా తమ శాఖాపరమైనటువంటి విషయాల మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు అనేటువంటి అంచనా కూడా వినిపిస్తోంది. ఈ కారణంగానే లోకేష్ అనగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని, అనగాని కూడా తన శాఖాపరమైనటువంటి వ్యవహారాలు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని భావిస్తుంటారని చాలామందే చెప్పుకొస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు పేరుకుపోతుండడం, రెవెన్యూ శాఖ మంత్రి పూర్తి బాధ్యతాయుతంగా జవాబుదారీతనం ప్రదర్శించలేకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు ఉంటాయి, అనగాని తీరుకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏ రీతిలో స్పందిస్తారు, చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు.